సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంత పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్ మాఫియా గురించి మనం వింటూనే ఉన్నాము. ఆర్గన్ మాఫియా అని చెప్పేసి, డెడ్ బాడీస్తో వీడియోస్ బ్లూ ఫిలిం వీడియోస్ చేస్తున్నారని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే 2003లో కూడా పిల్లల్ని కూడా అమ్మారు అన్నది ఒక టాక్ అయితే నేను సుప్రీంకోర్టు హియరింగ్స్లో వచ్చింది వాదనలో. 2003లో చందన్ సేన్ అనే అతను చనిపోయాడు. అప్పుడు అతను చనిపోయాడు, ఇప్పుడు అభయ. సో ఏంటి ఇదంతా కూడా రాకెట్ ఇన్వాల్వింగ్ ఉండడం వల్లే జరిగింది అని చెప్పి ఒక టాక్ అయితే హియరింగ్స్లో జరిగింది. బేబీస్ని అమ్మారు అంటే పిల్లల్ని అమ్మారు అని చెప్పేసి మీరు కూడా ఫాలో అయ్యే ఉంటారు హియరింగ్స్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అతను ఒక్కడే కాదు, 5-6 చనిపోయారని చెప్పి మనకు వచ్చింది ఆ న్యూస్. అంటే ఆత్మహత్యలు అని చెప్పారు, పక్కన పెడదాం దాన్ని. ఇన్ని హత్యలే చేశారని మనం మాట్లాడుకుందాము. ఇన్ని హత్యలు చేసినప్పుడు స్కాములు జరుగుతున్నాయనే కదా, అక్కడ మాఫియాలు జరుగుతున్నాయనే కదా. ఒక వ్యక్తిని ఎందుకు చంపుతారు? వాళ్ళకి అడ్డం వచ్చాడని, లేదు వాళ్ళ రహస్యాలు బయటకు వెళ్తున్నాయని, అంతే కదా. కాబట్టి వాళ్ళ రహస్యాలు బయటకు వెళ్తున్నాయి, మనకు అడ్డం వస్తున్నాడు, వీడు మనకు అడ్డం. చూడండి, సందీప్ ఘోష్ ఒక మెసేజ్ పెట్టాడు ఎవరికో, చూడండి అందులో ఈమె ఎక్కువ చేస్తుంది, వీడి సంగతి చూసుకోండి. రిలేట్ అయింది కదా రెండిటికి. అంటే మీకు అడ్డం వస్తున్నారు, అడ్డం వస్తే వాళ్ళ సంగతి చూస్తారు, నీ సంగతి చూస్తా అంటారు కదా, మీరు చూసుకోండి. అంటే వీడి చేతికి మట్టి అంటకుండా వేరే వైపు నుంచి జరిగితే వీళ్ళ కాలేజ్ మీదకి కానీ వీళ్ళ మీదకి కానీ అనుమానాలు రాకుండా ఉంటాయని చెప్పి అవతల పక్క నుంచి చేయించడం అనమాట. మీరు చూసుకోండి, ఎక్కువ చేస్తుంది. అలాగే ఈ 2003 దగ్గర నుంచి తీసుకుంటే ఇలాగే హత్యలు జరిగిపోయాయి, ఇలాగే స్కాములు అన్నీ మాఫియాలు జరుగుతున్నాయని మనకి ప్రూవ్ అవుతూనే ఉంది. మరి ఇవన్నీ ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు మనం కొత్తగా ఆ విషయంలో అనుకోవాల్సింది లేదు. అప్పుడు అతను చనిపోయాడు, ఇప్పుడు అభయ అని అనుకోవాల్సిన పని లేదు. ఈ మాఫియాలు ఎన్ని జరుగుతున్నాయి, అసలు ఆ అబ్బాయిని ఎందుకు చంపారు, ఈ అమ్మాయిని ఎందుకు చంపారు, మాఫియాలు ఎందుకు జరుగుతున్నాయి, మాఫియాలు జరగబట్టే వీళ్ళని చంపుతున్నారు అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. నిన్న హియరింగ్స్లో అవుతున్నప్పుడు మేడం ఏమన్నారంటే, ఇది అంత చెప్పకండి, బయటకి రాసి ఇవ్వండి, మొత్తం సిబిఐకి ఇస్తాం మేము. వై డోంట్ యూ గివ్ ఇన్ సీల్డ్ కవర్లు ఇవ్వమంటున్నారు సిబిఐకి ఇవ్వడానికి. అంటే వాళ్ళు దర్యాప్తు చేయాలి కదా మళ్ళీ బ్యాక్లో 2003లో ఏం జరిగింది అసలు. అంటే అలా ఇస్తే మనం మొదటి నుంచి వింటున్నాం సీల్డ్ కవరు. ఇప్పుడు ఓపెన్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ జరుగుతున్నప్పుడు 2 నెలల నుంచి ఊరికే ఒకటే గుద్దులాట, 2 పక్కల నుంచి 3 జడ్జిలు కూర్చున్నారు, వీళ్ళు ఒకటే వాదోపవాదాలు, వాళ్ళేమో కంట్రోల్ చేయడం, ఇదంతా ఒక పెద్ద డ్రామాలాగా ఉంది. మరి మీరు గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇండికేషన్ అనమాట. మీరు గట్టిగా మాట్లాడితే మైక్స్లో లైవ్ కదా, పబ్లిక్కి వినపడతాయి. మీరు మర్మరింగ్గా లేదు, లో వాయిస్తో మీరు మాట్లాడితే క్లారిటీ ఉండదు, మీరు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకు వినపడదు. షీల్డ్ కవర్ నాకు ఇక్కడ చాలా డే 1 నుంచి నాకు ఇక్కడ కొరుకుడు పడట్లే ఈ విషయం. అసలు షీల్డ్ కవరు ఏవో కొన్ని విషయాలకి అది వేరు, ఒక నివేదిక ఇస్తున్నారు సిబిఐ వాళ్ళు, ఇస్తున్నారంటే దాన్ని సీల్డ్ కవర్లో ప్రజెంట్ చేయడంలో తప్పలేదు, అది యాజ్ పర్ రూల్ ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్గా నీకు ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నప్పుడు నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు గట్టిగా, నువ్వు సీల్డ్ కవర్లో ఎందుకు ఇవ్వు అని అడుగుతారేంటి? నాకు అది అక్కడ నాకు కొంచెం అనుమానంగా ఉంది. అనుమానం అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా తేల్చవచ్చు కదా, మీరేమంటారు అని అడగాలి. ఆర్గ్యుమెంట్స్ ఎందుకు మరి? ఆర్గ్యుమెంట్ అని పేరెందుకు వచ్చింది అసలు? ఆర్గ్యుమెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, దేనికోసం జరుగుతున్నాయి? అందుకే కదా, దేనికోసం జరుగుతున్నాయో ఆ పర్పస్ని అక్కడ సర్వ్ అవ్వకుండా మీరు ఎందుకు లౌడ్గా మాట్లాడుతున్నారు, సీల్డ్ కవర్లో ఎందుకు ఎవరు అని మాట్లాడుతున్నారు. సరే, అందులో వచ్చిన విషయం ఏమంటే అదే వాళ్ళు చెప్తున్నారు, ఇట్లా పిల్లల్ని రవాణా అమ్ముతున్నారు అని. అంటే ఇప్పుడు ఆర్జికర్ హాస్పిటల్లో ఎవరైనా బర్త్ బేబీస్ ఉన్నారనుకోండి, న్యూ బార్న్ బేబీస్, వాళ్ళకి ఇప్పుడు సినిమాల్లో చూడట్లేదా మనం, మీకు పుట్టిన బిడ్డ చనిపోయాడు అని చెప్పి పక్కదారిలో నుంచి ఆ బిడ్డలను తరలిస్తూ ఉంటారు. అంటే ఎవరికన్నా అమ్మటం, పిల్లలు లేని వాళ్ళకి అమ్మటం కానీ, లేకపోతే వేరే విషయాల కోసం అమ్మటం కానీ చూపిస్తున్నారు కదా. అదే ఇక్కడ జరిగింది. మరి అలా జరుగుతున్నప్పుడు పిల్లల్ని అమ్ముతున్నారనే విషయాన్ని వాళ్ళు గట్టిగా చెప్తున్నప్పుడు అక్కడే అతను అంటున్నాడు, మీరు ఎందుకు లౌడ్గా మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటి? మరి అనంగానే వీళ్ళు ఆపేయాలా? ఇది లౌడ్గా మాట్లాడవలసిన విషయమే కదా, అందరికీ తెలియాలి కదా. ఇప్పుడు 2 నెలల నుంచి ఎన్నో జరుగుతున్నాయి, ప్రజలకి ఇప్పటికొచ్చి దాని మీద క్లారిటీ లేదు.
అన్ని సందేహాలే మన వరకు మనతో సహా ఎస్ అన్నీ. ఇప్పుడు న్యూస్లో మనకి ఏం తెలుస్తున్నాయో అవే కదా మనకి న్యూస్ బయటకు వచ్చే మార్గం అదే కదా. అక్కడ బెంగాల్లో ఏం జరుగుతుందో ఈ న్యూస్ ద్వారానే మనకు తెలుస్తుంది. మరి వాళ్ళు ఏమీ చెప్పకపోతే మనకేం తెలుస్తుంది, ప్రజలకేం తెలుస్తుంది? ప్రజలు ఎంత వేడి మీద ఉన్నారు తెలుసా, ఒళ్ళు మండిపోతుంది జనాలకి. ఈ ప్రోగ్రామ్స్ చూస్తుంటే వాళ్ళకి ఎక్కడ క్లూ దొరకట్లేదు. ఒకవేళ తొందరగా న్యాయం జరుగుతుందన్న ఆశ కూడా దొరకట్లేదు వాళ్ళకి. ఇప్పుడు అలాంటప్పుడు మీరు ఈ మాట్లాడే ద్వారా ఒక ముక్క బయటకు వెళ్తే కూడా వెళ్ళనివ్వకుండా మీరు చేస్తున్నారు. ఇప్పుడు మిగతావన్నీ మనం మాట్లాడుకుంటున్నవన్నీ నిజాలా అబద్ధాలు ఒక క్లారిటీ లేదు, అందులో విషయం ఏంటనేది అర్థం కాకుండా అందరం ఉన్నప్పుడు ఈ వస్తున్న విషయాన్ని కూడా మూసేస్తే దాని అర్థం ఏంటి? సీల్డ్ కవర్లో ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని ఇస్తారు? సీల్డ్ కవర్లో ఇస్తే మీరు చదువుకుంటూ కూర్చుంటారా? ప్రతిరోజు చదువుకుంటూ కూర్చుంటారా? జడ్జిమెంట్ ఇవ్వరా? సరే జడ్జిమెంట్ ఇప్పుడు ఇవ్వరు, ఫైనల్గా ఇస్తారు. ఒక కంక్లూజన్ రావాలి కదా. ఇన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఇన్ని క్లూస్ దొరుకుతున్నాయి, ఇన్ని సాక్ష్యాలు దొరుకుతున్నప్పుడు ఈచ్ ఎవ్రీ ఒక రిపోర్టు వాళ్ళు ఓరల్గా కానీ సీల్డ్గా కానీ ఇచ్చినప్పుడు మీ కంక్లూజన్ ఏంటి? అక్కడికక్కడ మీరు ఒక ఇది తీసుకుని మీరు కూడా ఒక నివేదికని తయారు చేసుకోవాలి కదా. ఎస్ ఈ నివేదికలన్నీ తయారు చేసుకుని మీరు దీని ప్రకారం మీరు జడ్జిమెంట్ చేస్తారు కదా లాస్ట్కి. మరి మీరు తయారు చేసుకుంటున్నారా? మీరు పెద్దగా మాట్లాడొద్దంటారు, సీల్డ్ కవర్ ఇవ్వమంటారు, 100 సీల్డ్ కవర్లు వస్తాయి. మీరు అవన్నీ చదువుకుని ఎప్పటికి తయారు చేస్తారా నివేదిక? మీరు జడ్జెస్ వాళ్ళు కూడా తయారు చేయాలి కదా. అది తయారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కూలంకషంగా చర్చించి దాన్ని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసి ఏది అంటే ఒక నిర్దోషికి పడకూడదు శిక్ష అనేది ఒకటి ఉంది కాబట్టి మనకి తొందరపడకుండా అవన్నీ క్రోడీకరించుకొని మీరు కూడా ఒక నివేదిక తయారు చేసుకుని జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటప్పుడు సీల్డ్ కవర్లు ఎన్నని చూస్తారు మీరు? ఇప్పుడు వీళ్ళు చెప్తున్న పాయింట్లు వాళ్ళు నోట్ చేసుకుంటుంటారు కదా. ఏ రోజుకి ఆ రోజుకి మీరు ఇవన్నీ ఈ వచ్చిన సాక్ష్యాధారాలన్నింటినీ మీరు కౌంట్ చేసుకోవాలి కదా. చేసుకుని కదా మీరు ఏ రోజుకి ఆ రోజుకి ఒక నివేదిక మీరు తయారు చేసుకోవాలి. నిన్న ఇది వచ్చింది, రేపు ఇది వచ్చింది, 2 days బ్యాక్ అది వచ్చింది, ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయా, రిలేటెడ్గా ఉన్నాయా అని వాళ్ళు కూడా ఒక నివేదిక తయారు చేసుకోవాలి, చేసుకుంటారు. మరి ఇది ఎప్పుడు తయారు చేసుకుంటారు? వీళ్ళనేమో మాట్లాడనివ్వట్లేదు. ఏమోనండి, ఎక్కడైనా కూడా ఏదో ఉంటూనే ఉంటుంది. ఆర్జికేర్ హాస్పిటల్ వెనకాల మాత్రం మాఫియా అయితే ఖచ్చితంగా మాఫియా ఉంది, పిల్లలు నమ్మేసుకోవడం ఒకటి కాదు. చూడండి, ఇన్ని రోజుల తర్వాత 48 రోజుల తర్వాత చెయ్యంది ఏమీ లేదండి, చాలా చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయిల్ని అలా పంపించడాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా ఫిల్మ్స్ తీయటాలు ఉన్నాయి, మనుషుల నుంచి హ్యూమన్ ఆర్గాన్స్ తీసి అమ్మడం జరుగుతుంది, డిస్పోజబుల్ వస్తువుల్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి తయారు చేసి మళ్ళీ ఉపయోగించడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత బంగ్లాదేశ్లో పిల్లల్ని అమ్మటం కానీ, ఈ బిజినెస్లు వాళ్ళతో టైఅప్ అవడం కానీ, ఇవన్నీ కూడా ఒకటి కాదు చాలా వస్తున్నాయి, బయటికి వస్తున్నాయి కాదు, వచ్చాయి, ఇంకా ఏమేమి వస్తాయి అంటే ఈ రావటమే సరిపోతుంది. ఇవి కంక్లూజన్ ఏంటి? మీరు నిర్ణయించండి. ఇప్పుడు 60 రోజుల నుంచి వచ్చినాయి అనుకుందాం, ఒక 60 నివేదికలు లేకపోతే 60 సాక్ష్యాలు వచ్చినాయి. మీరు ఇన్ని సాక్ష్యాలను ఏం చేసినట్టు? ఏదో ఒకటి కంక్లూజన్కి రావాలి కదా. వచ్చి మరి వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఇదిగో ఇన్ని రోజులకి ఇన్ని జరిగినాయి కాబట్టి ఇందు మూలంగా మనం ఇలా నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది, లేకపోతే తీసుకోవచ్చు అనేటువంటి ఆర్గ్యుమెంట్స్ జరగాలి. ఇలాంటి ఆర్గ్యుమెంట్స్ కాకుండా